హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హేమంత్. ఈరోజు నేను డీమన్ స్లేయర్ ఫస్ట్ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఈ ఎపిసోడ్ని చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా డీమన్ స్లేయర్ సిరీస్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఇది ఒక్క ఎపిసోడ్ నా కోసం చూడండి, ఇంకా డీమన్ స్లేయర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంక ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఎపిసోడ్ స్టార్టింగ్లో టాంజిరో కోల్ అమ్మడానికి వెళ్తున్నాడు. అప్పుడు టాంజిరో వాళ్ళ మదర్ పిలిచిద్ది. ఇంకెలా అనిద్ది, బాబు ఇప్పుడెల్లా అవసరమా, చాలా మంచి పట్టుండి మళ్ళీ వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడు టాంజిరో ఇలా అంటాడు, అమ్మా మన కుటుంబం ఈ న్యూ ఇయర్ రోజు అందరూ మంచిగా ఫుడ్ తినాలి, అదే నా కోరిక, అందుకే వెళ్తున్నాను. అప్పుడు టాంజిరో వాళ్ళ బ్రదర్ ఇంకా సిస్టర్ వస్తారు. అప్పుడు టాంజిరో వాళ్ళ బ్రదర్ ఇలా అంటాడు, అన్నయ్య నువ్వు ఈ రోజు టౌన్కి వెళ్తున్నావా? అప్పుడు టాంజిరో వాళ్ళ అమ్మ వద్దు మీరు వెళ్ళకండి అనిద్ది. అయినా కానీ వాళ్ళు వినిపించుకోరు. అప్పుడు టాంజిరో వాళ్ళకి ఇలా చెప్తాడు, మీరు నాతో రాకండి, సాయంత్రం వచ్చేపాటికల్లా మీకు మంచి మంచి బొమ్మలు తెస్తాను, మంచిగా ఫుడ్ తెస్తాను అని టాంజిరో వాళ్ళ ముగ్గురికి నచ్చ చెప్తాడు. అప్పుడు టాంజిరో టౌన్కి వెళ్తున్నాడు. అప్పుడు టాంజిరోకి దారిలో తన చెల్లెలు నేజుకో కనపడుతుంది. అప్పుడు నేజుకో ఇలా అంటుంది, నేను రోకుటాన్ని ఎదురుస్తున్నాను, లేకపోతే నీతో వచ్చేటని గోల పెట్టిట్టి. డాడ్ చనిపోయాక రోకుట డాడ్ని చాలా మిస్ అయింది. టాంజిరో దారిలో వెళ్ళేటప్పుడు ఇలా అనుకుంటాడు మనసులో, మన జీవితాలు అంత ఈజీ కాదు, అయినా కానీ మేము హ్యాపీగా ఉన్నాం, మన జీవితం కాలంగా మారుతుంది, ఇంకా అలాగే వెళ్తూనే ఉంటుంది, ఇంకెప్పుడు ఒకేలాగా ఉంటుందని లేదు. ఇంకా టాంజిరో అలా ఆలోచిస్తూ టౌన్ లోకి వెళ్తాడు. ఇంకా అక్కడ టాంజిరో దగ్గర అందరూ చార్కోల్ని కొంటారు. అప్పుడు ఒక వ్యక్తి టాంజిరో దగ్గరికి ఏడ్చుకుంటూ వస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి టాంజిరో దగ్గరికి వచ్చి, నా మీద ఈ వస్తువు ఎరగొట్టినని ఆరోపణ పడింది, నువ్వు ఇది స్మెల్ చేసి ఎవరు ఎరగొట్టావో చెప్పగలవా అని అంటాడు. అప్పుడు టాంజిరో దాన్ని స్మెల్ చేసి ఈ ఇరిగిపోయిన వస్తువు దగ్గర నుంచి పిల్లి స్మెల్ వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, చూసావా ఇది నేను ఇరగొట్టలేదు, ఈ విధంగా పిల్లి ఇరగొట్టింది అని ఆ వ్యక్తి అంటాడు. కట్ చేస్తే ఇంకా రాత్రి అవుతుంది. టాంజిరో ఒక్కడే రాత్రి నడుచుకుంటూ వెళ్తాడు ఒంటరిగా. ఇంకెలా అనుకుంటాడు, నాకు తెలిసి నేను అన్ని చార్కులు చంపేసినట్టున్నాను. కట్ చేస్తే ఒక వ్యక్తి టాంజిరోని పిలుస్తాడు. ఇలా అంటాడు, నువ్వు ఈ టైంలో కొండెక్కి మీ ఇంటికి వెళ్దామనుకుంటున్నావా? అది చాలా ప్రమాదకరం, నువ్వు ఈ రాత్రి మా ఇంట్లో నిద్రపోవచ్చు అని అంటాడు. ఇక టాంజిరో అప్పుడు లోపలికి వెళ్తాడు. ఇక టాంజిరో అక్కడ డిన్నర్ కూడా చేస్తాడు. అప్పుడు టాంజిరో ఇలా అడుగుతాడు, డీమన్స్ ఎలా ఉంటాయి? డీమన్స్ రాత్రిపూట వాటి జ్యోతిని వదిలేసి వస్తాయి, అందుకే రాత్రిపూట నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, నువ్వు తినడం అయిపోయిన తర్వాత ఇక్కడ పడుకోవచ్చు, నీ కోసం బెడ్ సిద్ధం చేశాను. ఇంకా టాంజిరో నిద్రపోతూ ఇలా అడుగుతాడు, డీమన్స్ మీ ఇంటికి రావా? అవి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు టాంజిరో అడుగుతాడు, ఒకవేళ అవి వచ్చేస్తే మనల్ని తినేస్తాయా? అలా తినేస్తాయనే డీమన్ స్లేయర్స్ వాటిని చంపుతారు. నేను ఇంకా లైట్లు కట్ చేసేస్తున్నాను, ఇంకా పడుకుందాం అని ఆ వ్యక్తి చెప్తాడు. టాంజిరో నిద్రపోతే ఇలా మనసులో అనుకుంటాడు, ఇతను ఫ్యామిలీ చనిపోయినప్పటి నుంచి ఇతను ఒంటరిగానే ఉన్నాడు, ఈసారి నేను వచ్చేటప్పుడు నా బ్రదర్ ఇంకా సిస్టర్ని కూడా తెస్తాను అని అనుకుని టాంజిరో నిద్రపోతాడు. కట్ చేస్తే ఇంకా మార్నింగ్ అయ్యిద్ది. ఇక టాంజిరో ఇంటికి వెళ్తున్నాడు. ఇక ఇంటికి వెళ్లే దారిలో టాంజిరోకి మనిషి రక్తం స్మెల్ వచ్చిద్ది. ఇంకా టాంజిరో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడు టాంజిరో చూస్తాడు, తన చెల్లెలు నేజుకో రక్తంతో కింద పడడం చూస్తాడు. టాంజిరో అప్పుడు చాలా షాక్ అవుతాడు. అప్పుడు టాంజిరో ఉరుక్కుంటూ తన చెల్లెల దగ్గరికి వెళ్తాడు. తర్వాత టాంజిరో ఇంటి లోపలికి వెళ్తాడు. అప్పుడు టాంజిరో ఇంకా షాక్ అవుతాడు. ఇంటి లోపల టాంజిరో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయి ఉంటుంది. కట్ చేసి టాంజిరో తన చెల్లిని భుజాన్ని వేసుకుని ఉరుకుతున్నాడు. నాతో నేసుకో మాత్రమే ఉంది, తిని ఒక్కటే ఉంది, నేను టైంకి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే తను బతికే అవకాశం ఉంది. అసలు ఇదంతా ఎలా జరిగింది? నేను కూడా గాలి పీల్చుకోలేకపోతున్నాను. పరిగెడుతూనే ఉండు, నీకెంత వీలైతే అంత పరిగెడుతూనే ఉండు, నువ్వు చనిపోకు నేసుకో, నేను ఎలాగైనా బతికిస్తాను. అప్పుడు నేసుకో మెల్లమెల్లగా డీమన్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. దీనివల్ల టాంజిరో కింద పడిపోతాడు. అయితే టాంజిరోకి తెలీదు నేసుకో డీమన్ అయిందని. అప్పుడు టాంజిరో అంటాడు, నేసుకో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా. అప్పుడు నేసుకో టాంజిరో మీద అటాక్ చేసిద్ది. అప్పుడు టాంజిరో ఆ అటాక్ ని తన గొడ్డలతో అడ్డుకుంటాడు. టాంజిరో అప్పుడు మనసులో అనుకుంటాడు, ఏంటి నేసుకో డీమనా? ఏంటి తను చిన్నప్పటి నుంచి డీమనేనా? లేదు, తను పుట్టినప్పటి నుంచి ఒక మనిషే. ఇప్పుడు తన దగ్గర నుంచి నేసుకో స్మెల్ రావట్లేదు. ఇప్పుడు నేసుకోనే మా ఫ్యామిలీని చంపిందా? లేదు, తన దెబ్బలతో అక్కడ కింద పడింది. ఇంకా నేసుకో చేతికి మౌత్కి బ్లడ్ లేదు. అంతేకాకుండా మా ఇంటి దగ్గర నుంచి వేరే స్మెల్ వచ్చింది. ఇప్పుడు నేసుకో తన బాడీ సైజుని ఇంక్రీజ్ చేసుకుంటుంది. నేసుకో ఇంకా బలంగా మారుతుంది. నువ్వు సబూరో ఇంట్లో పడుకునేటప్పుడు మా ఫ్యామిలీ మొత్తం
చనిపోయింది. నాకు అర్థమైంది మీరందరూ చాలా బాధపడ్డారు. నన్ను మీరు క్షమించండి. నేను కాపాడడానికి అక్కడ లేను. నేను కనీసం నేర్చుకుని కాపాడడానికి ఒక దారి ఎతుకుతాను. నేర్చుకో, నువ్వు స్పృహలోకి రా. నువ్వు డీమన్ లా మారకూడదు. నేర్చుకో, నువ్వు స్పృహలోకి రావాలి. టాంజీరో మాటలని నేర్చుకో ఏడుస్తుంది. అప్పుడు ఒక వ్యక్తి అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి నేర్చుకో మీదకి అటాక్ చేస్తాడు. అప్పుడు నేర్చుకో అటాక్ ని తప్పించుకునిద్ది. దీనివల్ల టాంజీరో హెయిర్ కట్ అయ్యిద్ది. దీనివల్ల వాళ్ళిద్దరు చెట్టుకెళ్ళి గుద్దుకుంటారు. అప్పుడు టాంజీరో మనసులో ఎవరితను అని అనుకుంటాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నువ్వెందుకు తనని కాపాడుతున్నావు? అప్పుడు టాంజీరో అంటాడు, తను నా చెల్లెలు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, దానిని నువ్వు చెల్లెలు అంటావా? అలా అని ఆ వ్యక్తి అటాక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు టాంజీరో కళ్ళు మూసి తెరిచే లోపల నేస్కో అతని దగ్గర ఉంటుంది. అప్పుడు టాంజీరో ఇలా అంటాడు, నేస్కో నువ్వు కదలకు. ఆ వ్యక్తి ఇలా అంటాడు, నా పని డీమన్స్ని చంపడం. నేను నీ చెల్లెలి తల తీసేస్తా. అప్పుడు టాంజీరో ఇలా అంటాడు, మీరు ఆగండి. నేస్కో ఇప్పటి వరకు ఎవరిని చంపలేదు. ఇంకా మా ఇంటిలో కూడా నాకు కొత్త వ్యక్తి స్మెల్ వచ్చింది. ఆ వ్యక్తే కావచ్చు మా ఫ్యామిలీ మొత్తాన్ని చంపింది. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, ఇది చాలా సింపుల్. తన బాడీలోకి డీమన్ బ్లడ్ వెళ్ళింది. దానివల్ల తను డీమన్ గా మారింది. ఇక ఈ విధంగా వాళ్ళు డీమన్స్ లా మారుతారు. ఇప్పుడు టాంజీరో ఇలా అంటాడు, నేర్చుకో ఎప్పుడు అలా మనుషుల్ని తిందు. ఇప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, జోక్ లేకు తమ్ముడు, తను ఇప్పుడే నేను తినడానికి ట్రై చేసింది. మీరు అనుకున్నది తప్పు. నేను షూర్ గా చెప్తున్నాను, నేర్చుకుని గుర్తుపట్టిద్ది. నేను నేర్చుకుని ఎవరిని బాధ పెట్టేలా చేయను. నేను నేర్చుకుని మళ్ళీ హ్యూమన్ గా మారుస్తాను. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, ఒక్కసారి ఏ మనిషి అయినా డీమన్ గా మారితే ఎప్పటికీ మనిషిలా మారలేరు. నేను నేర్చుకుని ఒక మనిషిలా మారడానికి దారి ఎతుకుతాను. నేను మా ఫ్యామిలీని చంపిన వారిని పక్కా చంపుతాను. ఆ వ్యక్తి నేర్చుకో మేడ మీద కటానా పెడతాడు. ఇప్పుడు టాంజీరో ఇలా అంటారు, మీరు అలా చేయకండి. నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను, నేర్చుకుని ఏం చేయకండి. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, నువ్వు అలా అడుక్కోవడం ఆపేసేయి. ఒక డీమన్కి తనని మంచిగా మార్చే దారి తెలుసు, కానీ డీమన్స్ ఎప్పుడు అలా చేయవు. ఒక బలహీనుడు తన డీమన్ చెల్లిని ఎలా కాపాడతాడు? నాకు నువ్వు నవ్వు తెప్పీకు. నా దగ్గర 0 రీజన్స్ నేను కేర్ చేయకుండా ఉండడానికి. ఇదే వాస్తవికం. నువ్వెందుకు నీ గొడ్డల్ని నా మీద విసరకూడదు. నాకు తెలుసు నువ్వు ఏడవాలనుకుంటున్నావు. నువ్వు చాలా బాధపడుతున్నావు. నీ ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. ఇంకా మీ చెల్లెలు డీమన్ గా మారింది. అది చాలా బాధాకరంగా ఉండిద్ది. మనం ఇంకా జరిగిన దాన్ని ఇంకేం చేయలేం. అలా చెప్పి తను నేర్చుకుని పొడి చేస్తాడు. ఇప్పుడు టాంజీరో గొడ్డలు తీసుకుని తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడు టాంజీరో గొడ్డల్ని పట్టుకుని ఉరుకుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, ఎర్రోడా అని. ఆ వ్యక్తి తన కటానాతో టాంజీరో ఈ మీద కొడతాడు. ఇప్పుడు ఇలా అనుకుంటాడు, అతని దగ్గర ఉన్న గొడ్డలేది. పైకి చూస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆలోచిస్తాడు. ఇటును చెట్టు వెనకాల నుండి రాయేసిన తర్వాత అప్పుడు అతను గొడ్డల్ని గాల్లో విసిరాడు. అప్పుడు ఆ వ్యక్తి నన్ను గొడ్డలతో నరుకుతా అన్నట్టుగా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేశాడు. వీడికి తెలుసు నాతో వీడికి గెలవలేడని. అందుకే నన్ను అటాక్ చేసి ఇలా కన్ఫ్యూజ్ చేశాడు. అప్పుడు నేస్కో అతని మీదకి అటాక్ చేసిద్ది. నేస్కో టాంజీరో వైపుకి వెళ్ళిద్ది. ఇంకా ఆ వ్యక్తి ఇలా ఆలోచిస్తాడు, తను అతన్ని తినేసిద్ది. కానీ నేస్కో టాంజీరోని ప్రొటెక్ట్ చేస్తుంది. నేస్కో టాంజీరోకి డిఫెన్స్ గా ఉండిద్ది. ఇప్పుడు ఆ వ్యక్తి నమ్ముతాడు తను హ్యూమన్స్ ని తిందో ఇంకా ఫ్యామిలీని కూడా చంపలేదు. అప్పుడు నేస్కో అతని మీదకి అటాక్ చేయడానికి వెళ్తుంది. ఆ వ్యక్తి వాటిని ఈజీగా అడ్డుకుంటున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఇలా ఆలోచిస్తాడు, ఇప్పుడు హీల్ చేసుకుంటుంది. తనకి ఇప్పుడు బాగా ఆకలి వేసిద్ది. ఇప్పుడు అనుకుంటే తన అన్నయ్యని తినేయగలదు, కానీ తిను తన అన్నయ్యని ప్రొటెక్ట్ చేస్తుంది. చూస్తుంటే వీళ్ళ అన్నాల చెల్లెల బాండ్ వేరేలా ఉంది అని చెప్పి నేస్కో మెడ మీద కొడతాడు. ఇంకా టాంజీరో లేచి చూస్తాడు. ఇక నేస్కో టాంజీరో పక్కనే ఉంది. ఇంకా ఆ వ్యక్తి ఇలా అంటాడు, నువ్వు లేచావా? ఓ నేను చెప్పింది నువ్వు. ఒక వ్యక్తి ఉరోకోదాకి సాకుంజి, అతను మిత్సుగా కింద ఉంటాడు. తనకి చెప్పు నేను టోమియాకా గియు పంపించాడని. నీ చెల్లెలకు ఇప్పుడు బానే ఉంది. నువ్వు తనని సన్లైట్ లోకి తీసుకెళ్లకు అని చెప్పి ఆ వ్యక్తి మాయమైపోతాడు. ఇంకా ఎపిసోడ్ ఎండింగ్ లో టాంజీరో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఫునరల్ చేస్తాడు. ఇప్పుడు టాంజీరో తన చెల్లెలతో బయలుదేరతాడు. ఇక దీంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ వచ్చేసి, టాంజీరో వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ ఏంటి? టాంజీరో వాళ్ళ మదర్ ఫాదర్ నేమ్ ఏంటి? తెలిస్తే కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఈ వీడియో కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.